హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది బ్లాక్ రైస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నల్ల బియ్యం ఎక్కువగా ఈశాన్య రాష్ట్రంలో పండుతుంది. ఈ మధ్యకాలంలోనే రాష్ట్రంలో సైతం కొంతమంది రైతులు నల్ల బియ్యం పండించారు. మార్కెట్లో చక్కటి లాభాలను పొందారు. మీరు కూడా నల్ల బియ్యం పండించాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మార్కెట్లో సాధారణంగా ఒక కేజీ నల్ల బియ్యం ధర సుమారు రూ. 200 వరకు ఉంది. అంటే మీరు పండించిన సాధారణ బియ్యం కన్నా దాదాపు 4 రెట్లు లాభం పొందొచ్చు. సాధారణ బియ్యం కన్నా కూడా నల్ల బియ్యంలో పోషక విలువలు ఎక్కువ. మహారాష్ట్రలోని రైతులు నల్ల బియ్యం పండించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి ప్రయోగమే సాంగ్లీ జిల్లాలోని షిరాలా తాలూకాకు చెందిన కొందరు రైతులు చేశారు. ఇక్కడి రైతులు తొలిసారిగా నల్లవరి సాగుకు ప్రయత్నించి విజయం సాధించారు. అస్సాం నుంచి విత్తనాలు తెచ్చుకుని నల్లవరి సాగు చేసేందుకు రైతులు ప్రయత్నించారు. నల్లవరి విత్తనాలు కిలో 200 నుంచి రూ. 250 వారికి లభించాయి. సాధారణ వరి సాగు తరహాలోనే ఈ పంట వేయగా రైతులకు మంచి దిగుబడులు వస్తున్నాయి. ఈ బియ్యం తినడానికి పోషకాలు ఆరోగ్యకరం. ఈ బియ్యం వండడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే గిరాకీ ఉంది. ఈ బియ్యం ధర కూడా ఎక్కువే. రైతులకు కూడా మంచి లాభాలు వస్తున్నాయి. రైతులు గత నెలలో వరి సాగు ప్రారంభించారు. వరి నారు పోసి పండించారు. ఈ పంట నల్లరేగడి నేలలో బాగా పండుతోందని గమనించారు. ఈ బియ్యం పొడవు ఇతర బియ్యం కంటే ఎక్కువగానే ఉంటుంది. లోపలి బియ్యం రంగు నలుపు. రైతులు ఈ పంటకు సేంద్రియ ఎరువులు ఉపయోగించారు. తద్వారా రైతులు మంచి ఉత్పత్తిని పొందుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా అధికంగా ఉంది. అధిక ధరతో ఉండటంతో ఈ వరి ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైతులు చెబుతున్నారు. 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుందని, మార్కెట్లో కేజీ బియ్యం 200 నుంచి రూ. 300 ధర పలుకుతోందని, నల్ల బియ్యం సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మీరు చాలా తక్కువ డబ్బుతో వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇది మీకు సరైన వ్యాపార ఐడియా కావచ్చు. ఎందుకంటే ఇందులో మీరు రూ. 20,000 పెట్టుబడితో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఎలాగంటే మీరు గడ్డి జాతిలో ఒకటైన లెమన్ గ్రాస్ గడ్డిని సాగు చేయొచ్చు. ఈ వ్యవసాయం ద్వారా మంచి లాభాలను కూడా పొందొచ్చు. లెమన్ గ్రాస్ వ్యాపారం గురించి ప్రధాని మోదీ తన మన్ కీ బాత్లో కూడా ప్రస్తావించారు. లెమన్ గ్రాస్ సాగుతో రైతులు ఆర్థికంగా బలపడతారని అంటున్నారు. మీరు తక్కువ నీటితోనే దీన్ని సాగు చేయొచ్చు. కరువు పీడిత ప్రాంతాలలో కూడా ఈ వ్యవసాయాన్ని చేయొచ్చు. ఇది చాలా మంచి విషయం. మార్కెట్లో విపరీతమైన డిమాండ్. లెమన్ గ్రాస్ అనేది ఔషధ గుణాలు ఉన్న గడ్డి. ఈ గడ్డి నుంచి వచ్చే ఆయిల్కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. లెమన్ గ్రాస్ ఆయిల్ను సౌందర్య సాధనాలు, సబ్బులు, నూనెలు, మందులు తయారు చేసే కంపెనీలు వినియోగిస్తూ ఉంటాయి. లెమన్ గ్రాస్తో టీ కూడా చేస్తారు. అందుకే మార్కెట్లో మంచి ధర ఉంది. ఈ గడ్డి సాగుతో ఒక సంవత్సరంలోనే దాదాపు 4 లక్షల రూపాయల లాభాన్ని పొందొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.